నమస్కారం. తెలుగు గాడ్స్ గ్లిచ్ ఛానెల్కి స్వాగతం. ఈరోజు మనం మన సనాతన సంస్కృతికి మూలమైన ఒక అద్భుతమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాం, అదే సనాతన ధర్మం. చాలామంది దీన్ని కేవలం హిందూ ధర్మం అని పిలుస్తారు. కానీ సనాతన ధర్మం అంటే ఏమిటి? దాని మూల సూత్రాలు ఏంటి? దాని విశాల దృక్పథం ఎలా ఉంటుంది? ఈరోజు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మనలో చాలా మందికి ఇది హిందూ ధర్మం అని తెలుసు, కానీ దాని అసలు పేరు సనాతన ధర్మం మరింత లోతైన అర్థాన్ని కలిగి ఉంది. ఇది కేవలం ఒక మతం మాత్రమే కాదు, ఒక శాశ్వతమైన జీవన విధానం, ఒక నడవడిక నియమావళి, మరియు ధర్మబద్ధమైన జీవితానికి ఒక మార్గం. సనాతన అంటే శాశ్వతమైన, పురాతనమైన, కాలాతీతమైన అని అర్థం. సుమారు 350 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు దీనిని హిందూ ధర్మం అని పిలవడం ప్రారంభించారు. అప్పటి నుండి ఈ పేరు స్థిరపడింది. ఆసక్తికరంగా, హిందూ అనే పదం పెర్షియన్ల నుండి వచ్చింది. వారు సింధు నదికి తూర్పున నివసించే ప్రజలను హిందూ అని పిలిచేవారు. సనాతన ధర్మానికి వైదిక ధర్మం, వేదాల నుండి పుట్టిన ధర్మం, ఆర్యధర్మం, ఆర్య సంస్కృతిని పాటించే ధర్మం, మరియు మానవ ధర్మం, మానవులు ఆచరించే ధర్మం వంటి ఇతర పేర్లు కూడా ఉన్నాయి. భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పినట్లుగా, హిందూ ధర్మం కేవలం ఒక మతం కాదు, అదొక జీవన విధానం. సనాతన ధర్మం యొక్క మూల సూత్రాలు. సనాతన ధర్మం అనేక నమ్మకాలు మరియు సంప్రదాయాలను కలిగి ఉంది. దాని ప్రాథమిక సత్యాలలో కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఇవి లక్షలాది మందికి మార్గదర్శకంగా ఉన్నాయి. ఒకటే పరమాత్మ, అనేక రూపాలు. ఋగ్వేదం అందంగా ప్రకటిస్తుంది. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. సత్యం ఒకటే, కానీ జ్ఞానులు అనేక విధాలుగా వర్ణిస్తారు. సనాతన ధర్మం ఒకే అంతిమ వాస్తవికతను, పరమాత్మను అంగీకరిస్తుంది. అది వివిధ దైవిక రూపాలలో వ్యక్తమవుతుంది. ఇది భక్తులకు తమకు నచ్చిన రీతిలో దైవంతో కనెక్ట్ అవ్వడానికి స్వేచ్ఛను ఇస్తుంది. ఇదే దాని బహుత్వవాదం యొక్క సారం. వేదాలు ప్రామాణికం. వేదాలు ఆది లేనివి, దైవం నుండి ప్రాచీన ఋషులకు వారి ధ్యాన సమయంలో నేరుగా వినబడిన శృతి, శాశ్వత జ్ఞానం అని నమ్ముతారు. భగవంతుని అవతారాలు. ధర్మం క్షీణించి అధర్మం ప్రబలినప్పుడు, పరమాత్మ భూమిపై వివిధ రూపాలలో, అంటే అవతారాలుగా అవతరించి ధర్మాన్ని రక్షించి మానవజాతికి మార్గనిర్దేశం చేస్తాడు. శాశ్వతమైన ఆత్మ. ప్రతి జీవికి ఆత్మ ఉంటుంది. అది పరమాత్మ యొక్క శాశ్వతమైన, నాశనం లేని భాగం. దీనికి పుట్టుక, మరణం లేవు, అది మనలో నివసిస్తుంది. విముక్తి పొంది పరమాత్మలో విలీనం కావాలని కోరుకుంటుంది. కర్మ మరియు పునర్జన్మ. ఈ సూత్రం ప్రకారం ప్రతి కర్మకు, మంచి లేదా చెడు, ఫలితాలు ఉంటాయి. మనం మన కర్మలకు బాధ్యులం. మన కర్మల ప్రకారం, జీవాత్మ, వ్యక్తిగత ఆత్మ, పునరావృత జననాలను తీసుకుంటుంది. వివిధ అనుభవాల ద్వారా పరిపక్వం చెంది మోక్షం పొందే వరకు కొనసాగుతుంది. విగ్రహారాధన. ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాలు భక్తిని కేంద్రీకరించడానికి, దైవిక ఉనికితో అనుసంధానం కావడానికి సహాయపడతాయి, తద్వారా మోక్షానికి దగ్గరవుతాయి. గురు శిష్య పరంపర. గురువు ఆధ్యాత్మిక గురువు, శిష్యుడికి అనుచరుడు, మార్గనిర్దేశం చేసే సంప్రదాయం చాలా ముఖ్యం. దైవాన్ని తెలుసుకున్న నిజమైన గురువు, శిష్యుడికి దైవిక జ్ఞానాన్ని అందించి మోక్షానికి అర్హుడిని చేస్తాడు. 4 పురుషార్థాలు. ఇవి మానవ జీవితం యొక్క 4 లక్ష్యాలు. ధర్మం, ధర్మబద్ధమైన ప్రవర్తన మరియు విధి. అర్థం, ధర్మబద్ధంగా సంపాదించిన భౌతిక శ్రేయస్సు మరియు సంపద. కామం, ధర్మబద్ధమైన పరిమితులలో కోరికలు మరియు ఆనందాలను నెరవేర్చడం. మోక్షం, జనన, మరణ చక్రం నుండి అంతిమ విముక్తి. అహింస, అన్ని జీవులలో, మానవులు, జంతువులు, చెట్లు మరియు రాళ్ళు, దైవిక ఉనికిని గుర్తించడం, అన్ని జీవరాశి పట్ల లోతైన గౌరవాన్ని పెంపొందిస్తుంది మరియు అహింసను ప్రోత్సహిస్తుంది. వర్ణాశ్రమ ధర్మం. ఈ ప్రాచీన వ్యవస్థ, ఒక వ్యక్తి యొక్క అంతర్లీన గుణాలు మరియు ఎంచుకున్న వృత్తి ఆధారంగా, సమాజ నిర్మాణాన్ని మరియు వ్యక్తిగత ఆధ్యాత్మిక పురోగతిని వివిధ జీవన దశల ద్వారా నిర్దేశిస్తుంది. ప్రాచీన మూలాలు మరియు ప్రభావాలు. మొఘల్ దండయాత్రలకు ముందు, సనాతన ధర్మం,
జైన మతం మరియు బౌద్ధ మతంతో పాటు భారతదేశంలో ప్రధాన మతాలుగా ఉండేవి. దీని ప్రభావం చాలా విస్తృతంగా వ్యాపించింది. క్రీ. పూ. 500 సంవత్సరాల నాటికి ఆసియా భూభాగంలో 66% వరకు సనాతన ధర్మం ప్రబలంగా ఉండేది. పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, ఆగ్నేయాసియా మరియు చైనాలోని కొన్ని ప్రాంతాలతో సహా. బౌద్ధ మతానికి బుద్ధుడు, జైన మతానికి మహావీరుడు స్థాపకులుగా ఉండగా, సనాతన ధర్మానికి ఒకే ఒక స్థాపకుడు లేడు. దాని జ్ఞానం విశ్వం నుండి సహజంగా వ్యక్తమైంది. అయినప్పటికీ, ఆది శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, మరియు శ్రీ మాధ్వాచార్యులు వంటి గొప్ప ఋషులు చరిత్రలో దాని సూత్రాలను పునరుద్ధరించడంలో మరియు బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. శాశ్వత జ్ఞానానికి ఆధారాలు. సనాతన ధర్మం యొక్క పునాది పవిత్ర గ్రంథాలపై ఆధారపడి ఉంది, ముఖ్యంగా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మరియు ఇతిహాసాలు. వేదాలు, ఇవి అత్యంత ప్రాచీనమైన మరియు ప్రాథమిక గ్రంథాలు. ఇవి స్వయంగా బ్రహ్మదేవుని ముఖాల నుండి ఉద్భవించాయని మరియు ప్రాచీన ఋషులు వారి లోతైన ధ్యానంలో వినబడినవి శృతి అని నమ్ముతారు. ప్రతి వేదం, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణవేదం 3 భాగాలుగా విభజించబడింది. మంత్రాలు, మనస్సును విముక్తి చేసే పవిత్ర శ్లోకాలు, బ్రాహ్మణాలు, యజ్ఞాలు మరియు వివాహాలు వంటి ఆచారాలకు మార్గదర్శకాలు, మరియు ఉపనిషత్తులు, పరమాత్మ, ఆత్మ మరియు వాటి సంబంధం యొక్క స్వభావంపై తాత్విక గ్రంథాలు, మోక్షానికి దారి తీసేవి. స్మృతులు, ఇవి జ్ఞాపకం ఉంచుకున్న గ్రంథాలు, మానవ ప్రవర్తనకు సంబంధించిన చట్టపరమైన నియమావళి మరియు నైతిక మార్గదర్శకాలు. ఉదాహరణకు మనుస్మృతి, ఇది వివాహ ఆచారాలలో కూడా నేటికీ ప్రస్తావించబడుతుంది. పురాణాలు మరియు ఇతిహాసాలు, ఈ స్పష్టమైన గ్రంథాలలో కథలు, పురాణాలు మరియు నైతిక పాఠాలను తెలియజేసే చారిత్రక కథనాలు ఉన్నాయి. రామాయణం మరియు మహాభారతం ఇతిహాసాలకు ప్రధాన ఉదాహరణలు. భగవద్గీత మహాభారతంలో ఒక కేంద్ర భాగం. దైవిక లీల, ఆత్మ, పరమాత్మ మరియు ప్రకృతి. సనాతన ధర్మం వ్యక్తిగత ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, సర్వోన్నత సత్యం, మరియు ప్రకృతి, సృష్టి మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాన్ని వివరిస్తుంది. పరమాత్మ, నిర్గుణ బ్రహ్మన్, పరమాత్మకు రూపం లేదా లక్షణాలు లేవు. దీనిని ఇంద్రియాలతో గ్రహించలేము. ఇది నిర్గుణమైన, అవ్యక్తమైన దైవం. ప్రకృతి, సగుణ బ్రహ్మన్, విశ్వం, దాని అన్ని రూపాలు మరియు లక్షణాలతో, పరమాత్మ యొక్క శక్తి నుండి ఉద్భవించింది. ఇది ఆత్మకు ఒక పాత్ర. ప్రతి జీవిలో ఉన్న ఆత్మ ఈ పరమాత్మలో ఒక భాగమే. వేదాలు పరమాత్మ ఒక్కటే నిజమైన సత్యం అని బోధిస్తాయి. అది అనంతమైనది, సర్వవ్యాప్తమైనది, సర్వజ్ఞమైనది, దయగలది, మరియు సృష్టి మొత్తానికి అంతిమ నియంత్రణకర్త. కదలని వస్తువులలో కూడా పరమాత్మ యొక్క దైవిక కాంతి ఉంటుంది. ఇది వాటి కదలికకు మరియు ఉనికికి కారణం. దుఃఖం నుండి విముక్తి, మోక్షం వైపు ప్రయాణం. మనకు ఇంద్రియాలు మరియు బుద్ధి ఇవ్వబడ్డాయి, కానీ ప్రాపంచిక కోరికలకు మనం బంధితులైనప్పుడు అహంకారం మరియు మోహం పెరుగుతాయి. ఇది అంతులేని దుఃఖానికి దారితీస్తుంది. కోరికలు మరియు వాటి నెరవేరకపోవడం ఈ పునరావృత జనన చక్రానికి దారితీస్తుంది. నిజమైన శాంతి మరియు ఆనందం పరమాత్మలో విలీనం కావడంలోనే ఉన్నాయని గ్రహించినప్పుడు అంతిమ సాక్షాత్కారం కలుగుతుంది. ఇంద్రియాల ఆకర్షణను మరియు దుఃఖ చక్రాన్ని అధిగమించడానికి సనాతన ధర్మం 3 ముఖ్యమైన సాధనలను నొక్కి చెబుతుంది. మనస్ వాచా కర్మణా, ఆలోచన, మాట మరియు చేతలలో మంచి ప్రవర్తన మరియు ధర్మబద్ధమైన నడవడికను పాటించడం. ఆసనాలు, యోగాలో ఉండే శారీరక భంగిమలు ఇంద్రియాలను నియంత్రించడానికి మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. ధ్యానం, మనస్సును శుద్ధి చేయడానికి, బాహ్య ఆటంకాలను నిశ్శబ్దం చేయడానికి మరియు దైవంపై దృష్టి పెట్టడానికి ధ్యానం చేయడం. వీటిని ఆచరించడం ద్వారా పరమాత్మ మరియు ప్రకృతితో సామరస్యాన్ని సాధించవచ్చు. జనన, మరణ చక్రం నుండి విముక్తి పొంది, మోక్షం వైపు మీ ప్రయాణాన్ని వేగవంతం చేయవచ్చు. సృష్టి యొక్క దైవిక నృత్యం మరియు అవతారాలు. సృష్టి స్వయంగా ఒక గొప్ప రూపకల్పన. ప్రారంభంలో, విశ్వం యుగాలుగా పరిణామం చెందింది, మూలకాలు జీవం కోసం అనువైన శరీరాలను ఏర్పరుచుకున్నాయి. అప్పుడు, పరమాత్మ సృష్టిని ప్రారంభించి, త్రిమూర్తులను, బ్రహ్మ, సృష్టికర్త, విష్ణువు, స్థితికర్త, మరియు శివుడు,
లయకర్త, సృష్టించాడు. బ్రహ్మ ఫర్ద ప్రకృతిని పంచభూతాలు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి మరియు ఇంద్రియాలు, 10 ఇంద్రియాలు గా విభజించాడు. దేవతలు, దైవిక జీవులు కూడా సృష్టి యొక్క సరైన పనితీరును నిర్ధారించడానికి మరియు మానవజాతిని ఆశీర్వదించడానికి సృష్టించబడ్డారు. ధర్మానికి తీవ్రమైన ముప్పు కలిగినప్పుడు శ్రీ విష్ణువు అవతారంగా భూమిపైకి దిగి సమతుల్యతను పునరుద్ధరించి ధర్మాన్ని రక్షిస్తాడు. అత్యంత ప్రసిద్ధి చెందినవి దశావతారాలు, 10 అవతారాలు. 2 ఆసక్తికరమైన ఉదాహరణలు. మత్స్యావతారం, చేప అవతారం. శ్రీ విష్ణువు ఒక పెద్ద చేప రూపంలో మనువును మరియు సప్తృషులను ఒక భారీ ప్రళయం నుండి రక్షించి జీవజాతి యొక్క కొనసాగింపును మరియు కొత్త సృష్టిని నిర్ధారించాడు. కూర్మావతారం, తాబేలు అవతారం. సముద్ర మథనం సమయంలో శ్రీ విష్ణువు ఒక పెద్ద తాబేలు రూపంలో వచ్చి మందర పర్వతానికి ఆధారంగా నిలిచాడు. దేవతలు మరియు అసురులు కలిసి అమృతం, అమరత్వం యొక్క తేనె తో సహా దైవిక సంపదలను చిలికడానికి వీలు కల్పించాడు. ఈ సంఘటన విశ్వ పరిణామంలో మరియు కొత్త అవకాశాల ఆవిర్భావంలో ఒక కీలకమైన అడుగును సూచిస్తుంది. మిత్రులారా, సనాతన ధర్మం మన పూర్వీకులు మనకందించిన ఒక గొప్ప నిధి. దాని ఆచార విధానం కేవలం మతపరమైన కర్మలు మాత్రమే కాదు, అది మన జీవితాన్ని ఉన్నతమైన విలువలతో, సమగ్రమైన దృష్టితో జీవించడానికి ఒక సమగ్రమైన మార్గదర్శి. ఈ ధర్మాన్ని అర్థం చేసుకొని మన జీవితంలో దాని సూత్రాలను, ఆచారాలను పాటించడం ద్వారా మనం ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఎదగడమే కాకుండా సమాజంలో కూడా శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించవచ్చు. ఈ వీడియో మీకు సనాతన ధర్మం యొక్క ఆచార విధానంపై స్పష్టమైన అవగాహనను ఇచ్చిందని ఆశిస్తున్నాను. మీ ఆలోచనలు, సందేహాలు లేదా మీరు పాటించే సనాతన ధర్మ ఆచారాల గురించి కామెంట్లలో తెలియజేయండి.